ఏమండి, ఆ గాంధీ జంక్షన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసిరండి. ఎందుకు? సౌందర్య చెప్పింది కదా అని నన్ను అక్కడికి వెళ్ళి వెతకమంటావా? సౌందర్య చెప్పిన మాటలు నమ్మమంటావా? సౌందర్య మాటలు నమ్మొద్దు, కానీ అక్కడికి వెళ్తే ఏదో ఒక విషయం ఖచ్చితంగా తెలుస్తుంది కదా. అరుకందం రా. అవునరా మామ, చేతికందిని పెట్టా అక్కడే జారిపోయింది అనుకున్నాం. ఎక్కడో మనకు సుడుందిరా, అందుకే మన పంజరానికి వచ్చింది. పద. రేయ్, అరుకందాలు చాలా బాగున్నాయిరా. అది మన అదృష్టం రా. ఏంటి హీరోయిన్, మా కోసం ఎదురు చూస్తున్నావా? కాదేమోరా, ఆల్రెడీ మనల్ని కొట్టి దీన్ని కాపాడాడే ఆ హీరో, వాడి కోసం ఎదురు చూస్తుందేమో. ఆ రోజు వాడు హీరో, మేం విలన్స్. ఈ రోజు మేం విలన్సే, కానీ వాడు మాత్రం జీరో. రేయ్, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వదలడానికి వీల్లేదు. కరెక్ట్ రా, చచ్చినా వదిలేది లేదు. ఏమండి, అర్చనకు ఒక ఫోన్ చేయండి. ఏ, అది ఫోన్ చేయొచ్చు కదా. ఇంట్లో వాళ్ళు కంగారు పడతారన్న జ్ఞానం దానికి ఉండద్దు. అయ్యో, ఇప్పుడు పంతాలకు పోయే సమయం కాదండి. ఒక్క ఫోన్ చేస్తే అది ఎక్కడుందో తెలుస్తుంది కదా. హలో అర్చన, ఫోన్ చేయమన్నావు, చేశాను. మాట్లాడిందా? నా గొంతు వినగానే కట్ చేసింది. మీ ఫోన్ కట్ చేసింది అంటే అక్కడ ఏ ఇబ్బందుల్లో ఉందో ఏమిటో. వెళతాను. ఆ జంక్షన్కి వెళ్ళి నీ కూతురు కనిపించిందంటే సంతోషపడ్ను. సౌందర్య చెప్పిన మాటలు నిజమైనందుకు సిగ్గుపడతాను. మన ఇంటి పరువు ప్రతిష్టలను బజార్కి ఇచ్చినందుకు ఆ కృష్ణని నీ కూతుర్ని అక్కడికక్కడే చంపి పాతేస్తాను. చూడండి ఎస్ఐ గారు, వాళ్ళిద్దరు నన్ను ఎలా అలర్ పట్టిస్తున్నారు, ఎలా మిస్బిహేవ్ చేస్తున్నారు. సార్, మీ పోలీసుల దగ్గర అబద్ధం ఎందుకు సార్? నా దగ్గర డబ్బులు తీసుకొని ఈ టైంకి రమ్మని చెప్పింది. ఇదే టైంకి మావాణ్ణి కూడా రమ్మన్నాడు సార్. ఏంటి అన్యాయం అని నిలదీస్తే పారిపోతుంది సార్. ఇన్స్పెక్టర్ గారు, నేను అలాంటి దాన్ని కాదు ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. మా అబద్ధం అయితే ఈ టైంలో ఇక్కడెందుకు ఉంది సార్? నన్ను ఈ టైంకి రమ్మంది సార్. అయ్యో ఇన్స్పెక్టర్ గారు, ఇదంతా ఒట్టి అబద్ధం అండి. నేను వీళ్ళ గురించి రాలేదు. అంటే వీళ్ళిద్దరూ కాకుండా వేరే ఎవరి గురించి వచ్చావా? ఏంటి సార్, మీరు కూడా వాళ్ళలాగే మాట్లాడుతున్నారు. మంచిని రక్షించాల్సిన మీరే ఇలా చెడ్డ వాళ్ళతో చేరి మాట్లాడతారా సార్? మంచి చెడుని బాగానే దబాయిస్తున్నావు.
ఇంతకీ నువ్వు మంచా చెడా? తల్లి దొంగ, కూతురు తిరుగుబోతు. వదరా. ఇన్స్పెక్టర్ వాళ్ళు పారిపోతున్నారు. పారిపోని, నీకు వాళ్ళిచ్చిన డబ్బులు ఫ్రీగా వచ్చినట్టేగా? ఏంటి సార్ మీరు మాట్లాడేది? వాళ్ళేంటి నాకు డబ్బులు ఇవ్వడం ఏంటి? నేను అలాంటి దాన్ని కాదని చెప్తున్నాను కదా సార్. తల్లి నెక్లెస్ దొంగ అయినప్పుడు కూతురు మంచి మనిషి అయిపోద్దంటావా? చిన్న చిన్న ఇలాంటి చెడ్డ పనులు చేసి అందాన్ని అమ్ముకోదు. అది కాదు సార్. ఇలా రోడ్డు మీద నిల్చోబెట్టి మాట్లాడటం బావుదు. పద, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఒక్కసారి నా మాట వినండి. ఇక్కడ నా మాట నువ్వు వినాలి. పద. మర్యాదగా జీపెక్కు, పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుందాం. లోపలరా. ఏ అక్కడే ఆగిపోయావు? బొట్టు పెట్టి పిలవాలా? రా లోపలికి. అవును, ఈ వ్యాపారం ఎన్ని రోజుల నుంచి నడుస్తోంది? ఎన్నిసార్లు చెప్పాలి సార్, నేను అలాంటి దాన్ని కాదని. వాళ్ళిద్దరు నా మీద లేనిపోయినవి చెప్పారంటే అర్థం చేసుకోరేంటి సార్? ఓ, ఆ ఇద్దరి వల్లేగా నువ్వు నాకు చిక్కావు. ఇంతకీ ఆ ఇద్దరితో ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు? ఎక్కడికి? వాళ్ళు తీసుకెళ్లే చోటికా, లేకపోతే నీకే ఎక్కడైనా ఓ పర్మనెంట్ ప్లేస్ ఉందా? నేను ఎక్కడికి వెళ్దాం అనుకోలేదు సార్. నన్నే వాళ్ళు అల్లరి పెడదామని వచ్చారు. వాళ్ళ నుంచి తప్పించుకుందామని మీ జీప్కి ఎదురయ్యాను, అంతే. ఏంటి నువ్వు చెప్పేది? నన్ను నమ్మమంటావు? ఈ కేసులో బుక్ అయ్యి ఈ సెల్లోకొచ్చిన ఏ ఆడదైనా ఇవే డైలాగ్స్ చెప్తుంది. విని విని విసుగొచ్చింది. ఇప్పుడు కోపం కూడా వస్తుంది. నిజం చెప్పు. అవును, ఇంతకీ మీ ఇల్లెక్కడా? ఆ రోజు మీ అమ్మ నెక్లెస్ దొంగతనం కేసులో వచ్చాను, కానీ పెద్దగా నా జ్ఞాపకం లేదు. ఇన్స్పెక్టర్, ఏ ఇంట్లో ఇంకా పెద్ద వ్యాపారం నడుస్తోందా? చెప్పు, పర్లేదు. మా అమ్మ నాన్నలకు తెలిస్తే తట్టుకోలేరు. ఏంటి, వాళ్ళు కూడా తట్టుకోలేరా? అయితే నువ్వు తప్పొప్పుకో. ప్లీజ్ ఇన్స్పెక్టర్, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. సార్, ఆ రోజు నక్లెస్ కేసులో వీళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, నాకు గుర్తుంది సార్. మరి ఇంతసేపు గొంతు చించుకొని అరుస్తుంటే ఇప్పుడు నెమ్మదిగా చెప్తావేంట్రా? వెళ్ళో, ఇంట్లో ఉన్న వాళ్ళని ఉన్న పళంగా లాక్కురా. అలాగే సార్. ఇవాళ దీని విషయం తేలిపోవాలి. ఏమండి, అర్జున్ కనిపించిందా? కనబడలేదు, ఇక ముందు కనిపించదు కూడా. ఏంటండి, ఎందుకు కనిపించదు?
చచ్చిన మనుషులు కనబడతారా? అర్చన చచ్చిపోవడం ఏమిటండి? మన ఇంటి పరువు ప్రతిష్టల గురించి ఆలోచించకుండా, మనకి చెప్పకుండా ఏ క్షణమైతే అది ఈ ఇంటి గడప దాటి వెళ్ళిందో ఆ క్షణమే అది మనకి చచ్చిపోయింది. ఏమిటండి ఆ మాటలు? సౌందర్య మాటలనే నమ్ముతున్నారా? అర్చన ఎలా వెళ్ళిందో ఏమైందో అని ఆలోచించకుండా చావు గీవు అంటూ అపశకునం మాటలు మాట్లాడుతున్నారేమిటండి? ఇదేమిటో తెలుసా? ఇది అర్చన సెల్ ఫోను. కానీ ఇలా విరిగిపోయింది ఏమిటండి? మీకెక్కడ దొరికింది? సౌందర్య ఏ చోటైతే చెప్పిందో ఆ చోట్లోనే ఇది దొరికింది. తనతో తీసుకెళ్తే ఏ గొడవ వస్తుందో అని మనల్ని వదిలించుకోవడానికి అక్కడే విసిరేసి వెళ్ళిపోయింది. వెళ్ళి నీళ్లు పెట్టు. తలస్నానం చేసి ఇవాల్టితో దాని రుణం తీర్చుకుంటాను. అయ్యో, నాకెందుకో మీరన్నట్టు విసిరేసి వెళ్ళింది అనిపించడం లేదండి. నా మనసుకు మరోలా అనిపిస్తోంది. దానికి ఏమన్నా ప్రమాదం జరిగిందేమోనని నాకు భయంగా ఉందండి. లేచిపోయిన దాని గురించి నా దగ్గర పదే పదే మాట్లాడకు. అవేం మాట్లాడండి? ఏ ఆధారం లేకుండా మీరు అలా మాట్లాడడం ఏమిటి? ఇక్కడ కోటి రాధ అంటే మీరేనా? అవును, మేమే. మీ ఇద్దరిని స్టేషన్కి తీసుకురమ్మన్నారు. ఎందుకు? ఒకసారి అన్యాయంగా అరెస్ట్ చేశారు. అది చాలదని ప్రతిసారి వచ్చి ఇలా టార్చర్ పెట్టాలా? మేము రాం. బాగా ఆలోచించుకోండి, తర్వాత మీరే బాధపడతారు. అసలే మా అమ్మాయి కనపడక మేం బాధల్లో ఉన్నాం. మమ్మల్ని ఇంకా బాధ పెడతారా? మీరు మీ అమ్మాయి గురించి వెతుకుతున్నారు, కానీ మేము ఆల్రెడీ మీ అమ్మాయిని పట్టుకున్నాం. ఏంటి? మా అమ్మాయి కనపడిందా? అందుకే ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని రమ్మన్నారు. వెళ్దాం పద. అర్చన, 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 అర్చన. ఇన్స్పెక్టర్ గారు, ఏమిటి అన్యాయం? నా బిడ్డ ఏం తప్పు చేసిందని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఏం తప్పు చేసిందో మళ్ళీ నా నోట వినాలా? నీ కూతురు వ్యభిచార నేరం కింద అరెస్ట్ అయింది. ఏమిటి ఇన్స్పెక్టర్ గారు మీరు అనేది? అర్చన మా కూతురండి. ఇదేమిటి? అలాంటి పని చేయడం ఏమిటి? ఎవరో అనుకుని మా కూతుర్ని అరెస్ట్ చేశారా? అవును సార్, మా అమ్మాయి ఎప్పటికీ అలాంటి తప్పు చేయదు. నీ కూతురు ఏ తప్పు చెయ్యలేదని ఒకప్పుడు దొంగతనం కేసులో అరెస్ట్ అయిన దొంగవి నువ్వు చెప్తున్నావా? నీ కూతురు తప్పు చేస్తుండగా నేను పట్టుకున్నాను. నేను చెప్తున్నాను, నీ కూతురు వ్యభిచారం. వద్దండి. ఏంట్రా, నన్నే కొట్టడానికి వస్తావా? నా షర్టే పట్టుకుంటావా? నీకెంత ధైర్యం రా? కొట్టండి సార్, నన్ను ఎంతైనా కొట్టండి. కన్నవాళ్లకు చెప్పకుండా నా కూతురు బయటికి వెళ్ళినందుకు నాకు శిక్ష పడాలి. కన్నవాళ్ళని అర్థం చేసుకోలేని కూతుర్ని మేము కన్నందుకు నేను శిక్ష అనుభవించాలి. కొట్టండి సార్, నన్ను ఎంతైనా కొట్టండి. కానీ నా కూతురి మీద లేనిపోని నిందలు వేసి దాన్ని అవమానించద్దు సార్. అది మా పెంపకంలో పెరిగిన బిడ్డ. ఇలాంటి నీచమైన పనులు చేయని మనిషి. నన్ను కొట్టండి సార్. అలాగా? రాత్రివేళ అలాంటి ప్లేసులో ఒంటరిగా ఎందుకుందిరా? నేను వెళ్లే టైంకి ఇద్దరు కుర్రాళ్లతో ఎందుకు ఘర్షణ పడుతోందిరా? అక్కడ నీ కూతురు వాళ్లతో ఎందుకు గొడవ పడుతుందో తెలుసా? డబ్బులు తీసుకొని ఇద్దరికి ఒకే టైం చెప్పిందంట. ఏంటి అన్యాయం అంటున్నారు వాళ్ళు? నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. నేర్పించడానికి వచ్చిన రౌడీలు వాళ్ళు. వాళ్ళు ఏడిపించడానికి వస్తే నువ్వు ఏడవడానికి వచ్చావా?
నువ్వెందుకు వచ్చావు అక్కడికి? వచ్చపో. ఏ సమాధానం లేదా? కృష్ణ కోసం వెళ్ళాను. మరి వాడేడి? తెలీదు సార్. తెలీదా? బాగున్నాయి నీ కథలు. వాటిని నమ్మమంటావా? చూసావా, ముందు వెనక ఆలోచించకుండా వచ్చి ఎలా ఇరుక్కున్నావు. ఎవరి కోసమైతే మన ఇంటి గడప దాటావో వాడొచ్చి నిన్ను ఆదుకుంటాడా? ఆదుకోడు. వాడెక్కడో క్షేమంగా ఉండే ఉంటాడు. ఈ పని చేసినందుకు నువ్వు, నిన్ను కన్నందుకు మేము ఈ అవస్థలు పడాల్సిందే, ఈ అవస్థలు భరించాల్సిందే. ఈ డిస్కషన్ వేస్ట్ గాని కానిస్టేబుల్ సార్. ఈ అమ్మాయి వ్యభిచార నేరం కింద దొరికినట్టు కేసు రాయి. అలాగే సార్. బాబు, ఇన్స్పెక్టర్ బాబు, నా కూతురు అలాంటి తప్పు చేయదు బాబు. తప్పుడు కేసులు పెట్టి దాన్ని ఇరికించకండి బాబు. అంతేకాదురా, కూతురు చేత ఈ పాడు వ్యాపారం చేయిస్తున్నది ఈ ముసలాళ్ళని కూడా రాయి. బాబు, ఇన్స్పెక్టర్ బాబు. నార్మల్, నువ్వెళ్ళు. కృష్ణ, నువ్వు స్పృహలో లేవన్న బాధ ఓ పక్క ఉన్నా, ఇలా స్పృహలో లేవు కాబట్టే నేను నీకు ఇంత దగ్గరగా ఉండగలుగుతున్నాను. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ మాత్రం ఆనందం కూడా లేకుండా నిన్ను పట్టుకుపోదావని చూసింది ఆ అర్చన. ఇంతకీ ఆ కోటి చూసుంటాడా? దాని క్యారెక్టర్ అర్థమై ఉంటుందా? ఏంట్రా కోటి, నీ కూతురు కనిపించిందా? లేదంటే అప్పటికే వెళ్ళిపోయిందా? ఏంటి మాట్లాడడం లేదు? మాట్లాడడానికి మోహన్ చెల్లక? సరే సరే, ఇప్పుడు నీకు అర్థమైంది కదా, నీ కూతురు అవసరం వస్తే నిన్ను కూడా ఎంత మోసం చేయగలదో నీకు తెలిసిందిగా. నీ కూతురిది చాలా గుడ్ క్యారెక్టర్ అనుకున్నావు. తీరా చూస్తే ఇంత మాయలాడని నీకు తెలీదు కదూ. ఏం చేస్తావు, బాధపడకు. అయినా నీ పిచ్చిగాని నువ్వు బాధపడకుండా ఉంటావా? పాపం, పరువు కోసం చూసే మనిషివి. తీరా ఇలా నీ పరువు పోయింది. ఇప్పుడేం చేస్తావు? ఊరొదిలిపోతారా, లేదంటే లోకాన్నే వదిలి వెళ్ళిపోతారా? పాపం, మొత్తం ఫ్యామిలీ ఇదే మూడ్లో ఉండుంటుంది. ఏంట్రా ఇంతసేపు మాట్లాడుతున్నావు? ఫోన్లోనే బేరాలా? డబ్బున్న కుర్రాడి మీద నీ కూతురికి ఎంత ఆశో ఇప్పటికైనా అర్థమైందా? ఏయ్, ఫోన్లో ఎవరు మాట్లాడుతుంది? ఏయ్, మధ్యలో వచ్చి నన్నెవరని అడుగుతున్నావు? ఇంతకీ నువ్వెవర్రా? అరే ఒరే అంటే పళ్ళు రాలిపోతాయి. నన్నెవరనుకున్నావు? ఇన్స్పెక్టర్ నాగేంద్ర. ఇన్స్పెక్టర్ నాగేంద్ర? హలో ఇన్స్పెక్టర్, మర్చిపోయారా? నేను సౌందర్యని. ఏంటి సౌందర్య? నెక్లెస్ దొంగతనం విషయంలో నేను మీకు డబ్బిచ్చాను, గుర్తొచ్చానా? అయ్యో, ఎందుకు గుర్తులేరు మేడం, చెప్పండి. ఏంటి ఇన్స్పెక్టర్, కోటి ఫోన్ మీ చేతిలో ఉంది? వెరీ గుడ్.
చాలా మంచి న్యూస్ చెప్పారు ఇన్స్పెక్టర్. ఆ అర్చన అలాంటి మనిషే. కేసు కన్ఫర్మ్ చేసి మ్యాటర్ పేపర్లో మీడియాలో వచ్చేటట్టు చూడండి. మీ కష్టం నేను ఉంచుకోను. అయ్యో, మీరు మమ్మల్ని ఎంత గౌరవిస్తారో మాకు తెలీదా మేడం? ఇక చూసుకోండి, రేపు న్యూస్ పేపర్లో. ఉంటాను మేడం. పాపం అర్చన చాలా బ్యాడ్ క్యారెక్టర్ అయిపోయింది కృష్ణ. పోలీసుల దృష్టిలో పడిపోయింది. ఇక దాన్ని ఎవ్వడు పెళ్లి చేసుకోడు. ఇవాళంత గుడ్డే నా లైఫ్లో మళ్ళీ రాదేమో. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ.